కొండెక్కుతామన్నాం కదా, రండి చూద్దాం. ఈ కొండ పైన ఒక గుడి ఉంది చూడండి. ఇక్కడంతా పెద్ద పెద్ద రాయిలు ఉన్నాయి చూడండి. ఇప్పుడు మేము మెట్లు ఎక్కుతున్నాం చూడండి. ఈ కొండ మీద అయితే ఎప్పుడో చిన్నప్పుడు ఎప్పుడో పాతకాలంలో శివుడు ఎప్పుడో మహా జ్ఞానం చేశారని అక్కడ రాసింది. అయితే మనకి కూడా తెలీదు. కిందంతా లోయలా ఉంది, చూసానంటే కళ్ళు తిరిగేటట్టుగా. ఈ గుహల్లో కూడా చిన్న చిన్న బర్డ్స్, కలర్ఫుల్ బర్డ్స్ ఉన్నాయి. ఇందాక కూడా మేము 1, 2, 3 చూసాము. ఇప్పుడు మీకు చూపిద్దామంటే ఏమైనా కనపడిద్దో లేదో తెలీదు. మా వాళ్ళకి ఇక్కడైతే ఇంకా ఏం బర్డ్స్ లేవు. ఇందాకైతే చూసాము, ఇందాకైతే 2, 3 చూసాము. ఇప్పుడు చూడండి, రండి ఇక్కడ చూడండి, ఇంత పెద్ద రాయలు లేవు చూడండి. ఇక్కడ నడవాలన్నా కూడా చెప్పులు వేసుకొని నడిచామంటే స్లిప్ అయ్యి పడిపోతాం. రాళ్ళంతా స్లిమ్గా ఉన్నాయి. ఇప్పుడు మనం గుడి కాడికి వెళ్తున్నాం. గుడి పైకి ఎక్కితే ఒక చిన్న గుడి ఉంది. జారేటట్టుందిరా, ఇది జారేటట్టుంది. ఇదేందో జారేటట్టుంది. చెప్పులు వేసామంటే ఇంకా జారి కింద పడతాం దెబ్బకి మటాష్. దేవుడా చూడండి, ఇప్పుడు మేము గుడి కాడికి వచ్చేసాం. అయినా వాళ్ళు తాళం వేస్తున్నారు. ఇక్కడ పైన చూడండి ఎంత పెద్ద పెద్ద కొండలో. చూడండి అక్కడైతే అంత పెద్ద కొండ. అక్కడ ఇంకోటి ఉందమ్మా, అక్కడికి ఎక్కామంటే ఇంకా ఇదవుతూ. ఇక్కడ చూడండి మనం వచ్చామని ఇక్కడ తలుపులు ఓపెన్ చేస్తున్నారు. ఇక్కడ హోమం చేసుకోవడానికి హోమగుండం. ఇప్పుడు దాన్ని ఓపెన్ చేసి చూద్దాం. హాయ్ గైస్, ఇక్కడ చూడండి లింగాలు ఉన్నాయి చూడండి. కాశీ నుంచి తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు. కాశీ నుంచి లింగాలు తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు. ఇప్పుడు అక్కడ చూడండి శివుడు. ఓం నమః శివాయ. చూడండి ఇప్పుడు మనం లోపలికి వెళ్తున్నాం. ఇప్పుడు మనమైతే 3 చుట్టూ తిరగబోతున్నాం. చూడండి తిరగడానికి కూడా స్పేస్ క్లియర్గా ఉంది.